మొత్తం నేను 3 ఫోన్లు వాడుతున్నాను. ఒకటొచ్చి ఇన్ఫినిక్స్ నోట్ 40, రెండొచ్చి వన్ ప్లస్ 12, మూడొచ్చేసి మా మేడం దగ్గర పోకో ఎక్స్6 నియో. ఎందుకు మాకు చెప్తున్నామంటే, సో ఒకవేళ 2024లో మీరు ఫోన్ కొంటుంటే, ఈ వీడియో మీకు సూపర్ డూపర్ యూజ్ అవుతుంది మామ. ఎవరు చెప్పండి నిజాలు. ఈ 3 ఫోన్ల ఎక్స్‌పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఎందుకంటే, సో మీరు ఫోన్ గుడ్డిగా కొన్నారంటే, ఆ తర్వాత మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. ఒక ఓల్డ్ జనరేషన్ ఫోన్ కొన్నారంటే, దానికోసం మీరు చాలా ఇబ్బందులు పడాలనమాట. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎక్కువ మందికి ఈ వీడియో షేర్ చేయండి. మీరు లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు, ఏదైనా కామెంట్ చేస్తే నేను అడగను. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మోస్ట్ యూజ్ఫుల్ వీడియో ఇన్ 2025 అనమాట. మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళేసి నేను ఎందుకు ఈ మాట అంటున్నాను చివరి వరకు చూసి మీకు అర్థమవుతారు. రండి వీడియోలోకి వెళ్దాం. సో ముఖ్యంగా చెప్పాలంటే ఆండ్రాయిడ్ 13 అండ్ 14 గురించి మనం మాట్లాడుకోవాలి. ఆండ్రాయిడ్ 13 అండ్ 14 వాడే వాళ్ళకి నేను చెప్పాల్సిన అవసరం లేదు. దీంట్లో మీకు చాలా తక్కువ బగ్స్ ఉంటాయి. యూఐ కూడా మనకి న్యాచురల్గా ఉంటుంది. మరీ అంత సూపర్ సఫిస్టికేటెడ్గా అండ్ హైఫై అయితే ఉండదు. అండ్ బ్యాటరీ బ్యాకప్ అయితే మాత్రం మీకు ఎక్కడ ఏ ఫోన్లో నాకు తెలిసి ఇన్ఫినిక్స్లో, పోకోలో కూడా ఆండ్రాయిడ్ 14 తర్వాత ఎటువంటి ప్రాబ్లం లేదు. సో బ్యాటరీ బ్యాకప్ చాలా బాగా వస్తుంది. అండ్ యూఐ కూడా చాలా డీసెంట్గా నీట్గా ఉందన్నమాట. వీళ్ళు ఆండ్రాయిడ్ 15 బేస్డ్ లేయర్స్తో ఏదో స్కిన్లు తీసుకొచ్చినా సరే యూఎస్లో బగ్స్ లేవన్నమాట. ఓకేనా. సో ఆండ్రాయిడ్ 15కి వస్తే ఆండ్రాయిడ్ 15లో ఒకవేళ మీరు డైరెక్ట్ మొబైల్ ఆండ్రాయిడ్ 15 మీద వస్తే నో ప్రాబ్లం మామ. అట్లా కాకుండా ఇన్ కేస్ మీకు ఆండ్రాయిడ్ 15కి కానీ అప్గ్రేడ్ అయ్యారు, సో 14 నుంచి 15కి అప్గ్రేడ్ అయ్యారు అంటే మాత్రం తప్పకుండా మీకు సో బొచ్చెడు బగ్స్ వస్తాయి. ఫస్ట్ థింగ్ బ్యాటరీ సంకనాగిపోతుంది మామ, సంకనాగిపోతుంది. సో ఎవరు దీనికి రీజన్ ఏంటో చెప్పట్లేదు. ఏమవుతుంది దీని వల్ల బ్యాటరీ బ్యాకప్ మళ్ళీ మనం రీగెయిన్ చేసుకోవచ్చు అంటే ఎవరి దగ్గర సమాధానం లేదు. నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ వచ్చే ఒక 3 ప్రాబ్లమ్స్ చెప్తాను. సో ఫస్ట్ మీరు ఆండ్రాయిడ్ 14లో ఉంటే హ్యాపీగా దాంట్లోనే ఉండండి. మీ మొబైల్ ఆండ్రాయిడ్ 15 రాలేదని బాధపడద్దు. ఓకేనా. దాని గురించి అసలు వదిలేయండి. సో ఇప్పుడు ఆండ్రాయిడ్ 15లో నాకు వన్ ప్లస్ 12కి అప్డేట్ వచ్చాక ఇప్పుడు కూడా వన్ ప్లస్ 12లో బ్యాటరీ బ్యాకప్ రావట్లేదు. ఎంతో మంది గొగ్గోలు పెడుతున్నారు. ఎందుకంటే 6 to 7 అవర్స్, 7.5 అవర్స్ స్క్రీన్ ఆన్ టైం వచ్చింది నాకు ఆండ్రాయిడ్ 14లో. బట్ అదే 5500 mAh బ్యాటరీ ఆండ్రాయిడ్ 15కి అప్గ్రేడ్ అయ్యాక స్టిల్ ఇట్ గెటింగ్ ఓన్లీ 4 to 4.5 అవర్స్ స్క్రీన్ ఆన్ టైం ఓన్లీ. అది కూడా కరెక్ట్గా వాడితే. లేదు మీరు హెవీగా వాడారంటే 3.5 to 4 అవర్స్ మాత్రం వస్తుంది. సో దీనికి నేను లాస్ట్ వీడియోలో కొంచెం రెమెడీస్ కూడా చెప్పాను. సో మన లాస్ట్ వీడియోస్ చూడండి, రెమెడీస్ చెప్పాను అనమాట. అవి చేస్తే కొంచెం బ్యాటరీ బ్యాకప్ నిలుస్తుంది. సో ఏంటి దీంట్లో ప్రాబ్లం అంటే ఆండ్రాయిడ్ 14లో స్మూత్నెస్ ఉంటుంది, బాగానే ఉంటుంది. ఆండ్రాయిడ్ 15 వచ్చేసరికి ముఖ్యంగా యూఐలో హ్యూజ్ ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి. ఎలా అంటే బటర్ స్మూత్ అయిపోయింది అనమాట. దాని యానిమేషన్స్ కావచ్చు, దాని మనకి జస్ట్ ఒక కర్సర్ క్లిక్ చేస్తే అది ఇచ్చే యానిమేషన్ ఎఫెక్ట్గా వచ్చి ఇవన్నీ కూడా ఏంటంటే టూ రిచ్ అండ్ టూ హైఫై అయ్యాయి. ఎంతలా అంటే సో ఇప్పుడు 14 నుంచి 15కి ఒక స్టెప్ కాదు 3 స్టెప్పులు ముందుకెళ్ళినట్టు. సో అంత ఫ్యూచర్ రీచ్ అయింది అనమాట ఆండ్రాయిడ్ 15 ఏ మొబైల్ అయినా కూడా. సో ఈవెన్ మోటో మొబైల్స్లో కావచ్చు, ఇంకో దాంట్లో కావచ్చు, అన్నింటి చూడండి ఆండ్రాయిడ్ 15 మోటో ఎడ్జ్ 50 ప్రో ఆండ్రాయిడ్ 15కి వెళ్ళాక అస్సలు బ్యాటరీ నిలవట్లేదు. రోజుకు 2-3 సార్లు ఛార్జ్ చేయాల్సి వస్తుంది. సో ఈ సేమ్ వన్ ప్లస్లో కూడా ఇదే ప్రాబ్లం వచ్చింది. వన్ ప్లస్ 12లో కూడా దీంట్లో ఒక 3 ఇష్యూస్ ఉన్నాయి. సో వీళ్ళేదో వన్ ప్లస్ 13 సేల్ పెంచుకోవడానికైనా కొందరు అంటున్నారు, మేబీ అయ్యి ఉండొచ్చు. లేదా ఈ ఫోన్ని స్లో చేసి డౌన్ చేసి బ్యాటరీ బ్యాకప్ తీసేస్తే ఫ్యూచర్ ఫోన్స్లో సేల్ ఉంటుందని అదొక సేమ్ ఇదే వన్ ప్లస్ 13 సేల్స్ కోసం చెప్తున్నారు. కానీ అది కాదు మా విషయం. సో ప్రాబ్లం వచ్చేసి దీన్ని ఇచ్చిన ఆ రిచ్ యూఐకి ఈ బ్యాటరీ ఆప్టిమైజేషన్, దీని యొక్క ఆప్టిమైజేషన్ సెట్ కావట్లేదు. అన్నిట్లో ఇదే ప్రాబ్లం ఆండ్రాయిడ్ 14 నుంచి 15కి వెళ్ళాక. అందువల్ల మీకు బ్యాటరీ బ్యాకప్ రావట్లేదు, అస్సలు రావట్లేదు బ్యాటరీ బ్యాకప్. దీనివల్ల మీరు ఎంత నీట్గా ఫోన్ వాడినా సరే ఉండట్లేదు. ఫస్ట్ బ్యాటరీ డ్రైన్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి 14 నుంచి 15కి వెళ్ళాక హీటింగ్ ఇష్యూస్, రెండో ఇష్యూ పెద్దగా ప్రాబ్లం చేసి హీటింగ్ ఇష్యూ అనమాట. హీటింగ్ ఇష్యూ చాలా ఎక్కువైపోతుంది. అండ్ అలాగే కెమెరాస్ మీద దీని ఇంపాక్ట్ అయితే పడుతుంది. ఇంతకుముందు ఈ ఫోన్లో నేను యథావిచ్చిగా ఎంతసేపు షూట్ చేసినా సరే నాకేం పెద్ద ఫరక్ ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే ఒక 10 minutes షూట్ చేయగానే ఫోన్ హీట్ ఎక్కిపోయేసి స్టాప్ ఆపేరా బాబు నేను తట్టుకోలేను అంటుంది అనమాట. సో ఆప్టిమైజేషన్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. 14 నుంచి 15కి అప్గ్రేడ్ అయిన ప్రతి ఫోన్లు నాకు తెలిసి ఆ బ్రాండ్తో పని లేదు, ప్రతి ఫోన్లో ఆప్టిమైజేషన్ ఇష్యూ ఉంది. ఈవెన్ మీరు సామ్సంగ్ ఎస్ సిరీస్లో కూడా చూడండి. సో మనకి సామ్సంగ్ ఎస్ సిరీస్లో కూడా ఫస్ట్ థింగ్ ఎవరైనా మాట్లాడితే బ్యాటరీ డ్రైన్ ఇష్యూ గురించి మాట్లాడుతారు. బ్యాటరీ డ్రైన్ ఎక్కువ ఉంది బ్రో, S23 అల్ట్రా, S22 అల్ట్రా, S24 అల్ట్రా ఇవన్నీ కూడా బ్యాటరీ డ్రైన్ ఇష్యూ ఎక్కువ ఉంది బ్రో అంటారు. ఎందుకంటే వాళ్ళ ఆండ్రాయిడ్ 15కి ఏదైతే అప్డేట్ వచ్చాక బ్యాటరీ డ్రైన్ మరింత పెరిగిపోయింది అనమాట. ఇది పెద్ద ప్రాబ్లం. దీనికి ఇప్పటివరకు అయితే ఎవరు సొల్యూషన్ లేదు. నేనైతే వన్ ప్లస్లో కొంచెం యానిమేషన్ ఎఫెక్ట్స్ అవన్నీ తగ్గించుకోండి అని చెప్పి నాకు ఒక ½ hour to 40 minutes స్క్రీన్ ఆన్ టైం ఎక్కువ వస్తుంది. ఇప్పుడు 5 hours వరకు కూడా వెళ్తుంది స్క్రీన్ ఆన్ టైం ఇది. సో అదే ఇన్ఫినిక్స్ ఫోను ఇది ఆండ్రాయిడ్ 14లో ఉంది. మీరు నమ్మతారో లేదు, ఒక ఫుల్ ఛార్జ్ చేస్తే నాకు 1.5 day 2 days కూడా వస్తుంది. సో దీన్ని ఎక్కువ వాడినప్పుడు కూడా దీంట్లో కూడా నేను మూవీస్ అవి ఇవి చూస్తుంటాను. అయినా సరే ఇది డ్రాప్ అయినందుకు ఇది డ్రాప్ అవుతుంది. జస్ట్ 5000 mAh బ్యాటరీ, ఇది 5500 mAh బ్యాటరీ, ఇది స్నాప్డ్రాగన్ పవర్ఫుల్ ప్రాసెసర్, మనకి ఎనర్జీ ఎఫిషియెంట్ ప్రాసెసర్, ఇది మీడియాటెక్ మిడ్ రేంజ్ ప్రాసెసర్. బట్ ఇదే స్టిల్ ఇప్పటికీ హీటింగ్ ఇష్యూస్ లేకుండా నీట్గా ఉంది. బట్ దీంట్లో మాత్రం చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఇది ఫ్యాక్ట్ అనమాట. కాబట్టి దీనికి సొల్యూషన్ ఏంటన్నా నువ్వు అనొచ్చు. సొల్యూషన్ ఏం లేదు బ్రో. ఇక్కడ మీరు 2 విషయాలు పాటించాలి. ఒకవేళ నువ్వు కొత్తగా ఫోన్ కొంటుంటే సో దాని యొక్క పుట్టుపూర్వోత్తరాలు చూడు. అంటే ఇది ఎప్పుడు రిలీజ్ అయింది,
ఏ ఆండ్రాయిడ్ వర్షన్తో రిలీజ్ అయింది, సో ఇప్పుడు ప్రజెంట్ దేని మీద నడుస్తుంది, సో కాబట్టి అప్గ్రేడ్ అవుతుందా, అప్గ్రేడ్ అయితే దీన్ని మనం కొనొచ్చా లేదా, లేదంటే దీని బదులు సో ఏదైనా ఆండ్రాయిడ్ 15th అదే కంపెనీ వచ్చిన ఫోన్ కొనొచ్చా, ఇవి మనం చూసుకుంటే సో నేనైతే 2025లో మీరు ఏదైనా ఒక ఫోన్ కొంటుంటే మాత్రం ఆండ్రాయిడ్ 15 డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి వచ్చిన ఫోన్ కొనుక్కోండి. దీంట్లో మీకు వచ్చే 3 బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ బ్యాటరీ డ్రైన్ ఇష్యూ ఉండదు. 2000 యూఐ కానీ హై ఎండ్ యూఐని వీటిలన్నింటిలో కూడా వాళ్ళ స్కిన్స్ని కూడా ఈ బ్యాటరీకి ఆ ప్రాసెసర్కి ఆప్టిమైజ్ చేసి పెట్టుంటారు. కాబట్టి సో పాత మోడల్ వచ్చిన బ్యాటరీ డ్రైన్ ఇష్యూ దీంట్లో రాదనమాట. కాబట్టి ఆప్టిమైజేషన్ కరెక్ట్గా అంటే ఏదైనా మ్యానుఫ్యాక్చరర్ వాడు ఎండ్ ఆఫ్ ద డే వాడి దగ్గర నుంచి గ్రౌండ్ వర్క్ నుంచి చేస్తాడు కాబట్టి బ్యాటరీ ఆప్టిమైజేషన్, ఫోన్ ఆప్టిమైజేషన్ బాగుంటుంది. సో మీరు ఇక్కడ సేవ్ అవుతారు. 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. అండ్ వచ్చేసి ముఖ్యంగా సో ఆండ్రాయిడ్ 15లో వచ్చేసి మనకి ఏ ఫీచర్స్ చాలా కీ రోల్ అయితే ప్లే చేస్తున్నాయి. ఆండ్రాయిడ్ 15కి వచ్చాక మోస్ట్లీ చిన్న ఫోన్స్ కూడా వస్తున్నాయి. ఇవి కూడా మీకు అప్గ్రేడ్ అయినప్పుడు ఇప్పుడు ఇది ఆండ్రాయిడ్ 14 నుంచి 15కి అప్గ్రేడ్ అయింది. దీంట్లో ఏ ఫీచర్స్ 15లో OnePlus 30 ఇంకా బాగున్నాయి. బట్ దీంట్లో కొన్ని మాత్రం లిమిటెడ్గా అయితే ఉన్నాయి. అన్నీ కూడా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. బట్ 13లో మాత్రం దీనికంటే చాలా బెటర్గా అయితే వర్క్ అవుతుంది. సో ఇది కంపెనీస్ చేసే మాయాజాలం కావచ్చు, లేదా దాని బేస్ నుంచే వాళ్ళు కట్టుకుంటూ వస్తారు కాబట్టి దాంట్లో పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్గా అయితే చేసి ఉండొచ్చు అనమాట. అందువల్ల ఇది గుర్తుపెట్టుకొని ఫోన్స్ కొనేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకుని నేను ఈ విషయాలే కాదు ఇంకా యూఐ ల్యాక్స్ గురించి నేను మాట్లాడాలి. తర్వాత ఇంకోటి వచ్చేసి ఫోన్స్ కాల్స్ మాట్లాడేటప్పుడు కొంచెం ఇష్యూస్ ఉన్నాయి. అంటే ఇష్యూస్ ఎలా అంటే మీకు అది ఎలా సార్ట్అవుట్ చేస్తుంటే వాల్యూమ్లో డిఫరెన్స్ అయితే వచ్చింది నాకు. అండ్ మనకి తర్వాత ఒక్కొక్కసారి నేను అమెజాన్ ప్లే మ్యూజిక్ ప్లే చేస్తుంటే దీంట్లో కంటిన్యూస్గా ప్లే అవుతుంది, దీంట్లో ఒక్కొక్కసారి వెనక్కి వచ్చేస్తుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఇష్యూస్ ఉన్నాయి మామ. అదేంటంటారు కదా, కడుపు చించుకుంటే పడుద్ది నేల మీదనే ఉన్నాయి. కాకపోతే ఈ ఇష్యూస్ అనేవి ఫ్యూచర్లో సాల్వ్ అవ్వచ్చు అని ఒక నమ్మకంతో ముందుకెళ్తున్నాం అంతే, గుర్తుపెట్టుకోండి. సో ఇన్ని ఇష్యూస్ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ ఎలా ఉంటుందంటే చెప్పుకుంటూ పోతే ఒక చాటవార్థం అవుతుంది, బట్ అవసరం లేదు. బట్ సింపుల్గా చెప్తున్నా, ఆండ్రాయిడ్ 14తో వచ్చే మొబైల్స్ని అవాయిడ్ చేయండి. డైరెక్ట్ ఆండ్రాయిడ్ 15తో మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి వచ్చే మొబైల్స్ మాత్రం పర్చేజ్ చేయడానికి ట్రై చేయండి. ఇది ఒక్కటి నేను చెప్తున్నా. ఓన్లీ ఇది మనకి ఆండ్రాయిడ్ ఫోన్స్కి మాత్రమే వర్తిస్తుంది అనమాట. సో ఇది నేను ఈ వీడియోలో చెప్పాలని క్లియర్ కట్గా చెప్పేసి, ఇన్ కేస్ వీడియో కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఉంది. దిస్ ఈస్ యువర్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయ్స్.